వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం 4వ వారానికి ఎంటర్ అయింది. గతంలోనే డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు, ఈ యుద్ధం 3 నుంచి 4 వారాల పాటు కంటిన్యూ అవుతుంది అనే మాట. నిజంగా 4వ వారాన్నే ఎండ్ అయిపోతుందా? ట్రంప్ నిన్న మీడియా సమావేశంలో మాట్లాడినట్టుగా తొందరలోనే ఈ యుద్ధాన్ని విరమించే యోచనలో ఉన్నాము అనేది. అది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? మరెందుకు నాటో మీద అలాంటి ఫోర్స్ పెడుతున్నారు? ఒక ఫ్రస్ట్రేషన్ అనేది ట్రంప్లో ఎందుకు కనిపిస్తుంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో February 28 ఈ రోజుకు చూసుకుంటే కరెక్ట్గా 3 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. 4th వీక్లోకి ఎంటర్ అయిపోయాము. సో 4th వీక్ అంటే ఇక్కడికి ఫుల్ స్టాప్ పడుతుందా? ఈజ్ ఇట్ గోయింగ్ టు కంటిన్యూ? ఇది ట్రంప్ కూడా తెలియదు యాక్చువల్లీ. మీకు గుర్తుంటుంది, 2వ వారంలో ఈ ఫస్ట్ టైం నేను ఫినిష్ చేసేస్తాను యుద్ధం అని చెప్పినప్పుడు ఇరాన్ అన్నారు, మీరెట్లా ఫినిష్ చేస్తారు, మేము డిసైడ్ చేయాలన్నారు వాళ్ళు. సో మనం కూడా 2-3 సినారియోస్ చూడాల్సి వస్తుంది. ఇది మొదలైంది ఎప్పుడు, ఇది బంద్ అయింది ఎప్పుడు, బంద్ కావు అంటే ఎప్పుడు ఫినిష్ అవుతుంది అని అంటే అప్పుడు ఆగిపోతుంది యుద్ధం అని. యుద్ధం మనకు తెలిసిందే, ఇది ఎవరు చేపించారు అని చెప్పి ఇప్పుడు కూడా చాలా పెద్ద ఒక డిస్ప్యూట్ నడుస్తుంది. అమెరికాలో అక్కడున్న డెమోక్రాట్స్ మీట్లో ఒక మాట ఏంటంటే, ఇది ఇజ్రాయెల్ చేపించారు అమెరికాతో. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ట్రాప్లో పడిపోయారు, ఇజ్రాయేలీ ట్రాప్లో. ఒక చాలా పవర్ఫుల్ జూయిష్ లాబీ అమెరికాలో ఉంది, అది కరెక్టే. ఆ జూయిష్ లాబీతోనే ప్రెసిడెంట్ ట్రంప్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. అది కాకుండా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ పీస్ నెగోసియేషన్ పంపించిన ఇద్దరు, దట్ ఈస్ వన్ ఇస్ జారెడ్ కుష్నర్, వాళ్ళ సన్ ఇన్ లా, అండ్ స్టీవ్ విట్కాఫ్, an advisor who is actually a real estate guy. ఆయనకి పాలిటిక్స్తో సంబంధం లేదు, ట్రంప్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ అన్నమాట. వీళ్ళిద్దరు కూడా చాలా మటుకు ఇరాన్ మీద ప్రెషర్ పెట్టి లేనిపోయిన కండిషన్స్ అడిగితే ఇరాన్ బ్యాక్అవుట్ అయ్యారు. యుద్ధం మొదలైనప్పుడు మన అందరికి తెలిసిందే, February 28 ఇది మొదలైనప్పుడు ఫస్ట్ బాంబింగ్ జరిగినప్పుడు ట్రంప్ ఒక లాజిక్ తీసుకొచ్చారు. ఏంటంటే యుద్ధంలో ఓవర్వెల్మింగ్ ఫోర్స్ అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీని యూజ్ చేయలేదు ఎక్కువ. వీళ్ళిద్దరిని మ్యాక్సిమం ఫోర్స్ పెడితే ఇరాన్ 2-3 రోజుల్లో సరెండర్ అయిపోతారు అనుకో. ఒక సఫకేట్ అవుతుంది, ఇమ్మీడియట్గా సరెండర్ అవుతారు. పవర్ చూసి చూడండి, వెనిజువేలా ఎట్లా భయపడ్డారు చూస్తే, వెనిజువేలా సరెండర్ అయిపోయారు. మనం కూడా ఇరాన్ కూడా చేయొచ్చు, కానీ వీళ్ళు ఇరానియన్ కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేశారు ఒకటి. రెండవది, ఇజ్రాయెల్ పని చేసుకుంటున్నారు. నిన్న కూడా చూడండి, వాళ్ళు ఇంటెలిజెన్స్ చీఫ్ని కొట్టారు, ఇంకొక ఆయన సీనియర్ ఆఫీసర్ని చంపేశారు. చాలా మటుకు ఇజ్రాయెల్కి ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఒకటి ఉంది. మీరు ఇవాళ కూడా ఇజ్రాయెల్లో ఎవరైనా పెట్రోల్ ధరలో, డీజిల్ ధరలో, గ్యాస్ ధరల గురించి మాట్లాడలేదు. మీరు ప్రతి దేశంలో వింటున్నారు, ఇంక్లూడింగ్ UK అండ్ US. ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు, ఇదేంటి $4 వెళ్ళిపోయిందని US పర్ గ్యాలన్ చూపిస్తున్నారు. యూరోప్లో గ్యాస్ ప్రైసెస్ చాలా ఎక్కువైందని వాళ్ళు 30-40% పెరిగిందని వాళ్ళు ఏడుస్తుంటే ఇజ్రాయెల్ ఒక మాట రావట్లేదు బయటికి. ఎందుకంటే ఇజ్రాయలీస్కి థ్రెట్ ఉంది, వాళ్ళ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. బికాజ్ ఇరాన్ కాకుండా మిగతా దేశాలు ఎవరెవరు, ప్యాలెస్టైన్ ఉండొచ్చు, లెబనన్ ఉండొచ్చు, లెబనన్ కాదు హెజ్బుల్లా ఉండొచ్చు, ఇట్లాంటి ఆర్గనైజేషన్ ఏమంటారంటే ఇజ్రాయెల్ హ్యాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. 2 స్టేట్ సొల్యూషన్ అని చెప్పి ఎప్పటి నుంచో 1960 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. దట్ ఈస్ ప్యాలెస్టైన్ ఒకవైపు, ఇజ్రాయెల్ ఒకవైపు. ప్యాలెస్టైన్ అథారిటీకి యాసిర్ అరఫాత్ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అప్పగించారు, మీరు వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా మీరు చూసుకోవాలి, యు ఆర్ ద డిఫాక్టో గవర్నమెంట్ అక్కడ. వెస్ట్ బ్యాంక్ ఇప్పుడు కూడా వాళ్ళ చేతిలో ఉంది, కానీ గాజా హమాస్ వచ్చి కూర్చున్నారు. హమాస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ గాజా, వాళ్ళు బయట నుంచి వచ్చినా, కానీ కొంతమంది అక్కడ పుట్టిన వాళ్ళు హమాస్లో చేరిపోయారు, వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూర్చున్నారు. సేమ్ థింగ్ లెబనన్లో హెజ్బుల్లా వచ్చి కూర్చున్నారు. అట్లీస్ట్ లెబనీస్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా చెప్తున్నారు హెజ్బుల్లా దగ్గర, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీకు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి మీకు లేదు, మీరు ఇక్కడ ఉండకూడదు, యూ డోంట్ బిలాంగ్ టు లెబనన్ అన్నట్టు. కానీ ఇక్కడ ఈ ప్యాలెస్టైన్ అథారిటీ లేదు. ఒక మాట హమాస్ని మీరు ఇక్కడ ఉండకూడదు. హమాస్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి గవర్నమెంట్ ఆర్మ్ని కంట్రోల్ చేస్తారు గాజాలో. హెల్త్ మినిస్ట్రీ వాళ్ళ అన్ని న్యూస్ ఇచ్చేది హెల్త్ మినిస్ట్రీ. బాంబింగ్లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మహిళలు, పిల్లలు, అప్డేట్స్ అంతా వాళ్ళు ఇస్తారు. అది హమాస్ కానీ
లోకంకి చెప్తున్నా ఏమంటారంటే ద గాజా హెల్త్ మినిస్ట్రీ అంటారు. గాజా కాదు, అది ఇట్స్ హమాస్ హెల్త్ మినిస్ట్రీ. ఎనీవే, ఇజ్రాయెల్ది లాజిక్ సపరేట్. ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే మేము లీడర్షిప్ని కొడతాం, వీ విల్ కీప్ ఆన్ కిల్లింగ్ ద లీడర్షిప్ సో దట్ ఒక సిచ్యువేషన్కి వచ్చిన వాళ్ళ దగ్గర ఎవరు ఉండరు. కానీ అది జరగట్లేదు. చాలా మటుకు ఐ మీన్ ఇజ్రాయలీస్ కూడా అమెరికన్స్ లాగా అండర్ ఎస్టిమేట్ చేశారు ఇరానియన్స్ని. కవిత గారు, ఇరానియన్స్ ఏం చేశారంటే వీళ్ళ వార్ డాక్యుమెంటేషన్లో ముందే రాసి పెట్టుకున్నారు. మీకు తెలిసిందే, ఖమేనీ చనిపోయే ముందు ఆయన ఒక డాక్యుమెంట్ రాసి పెట్టారు, లారిజానికి ఇచ్చారు. అది ఈ వాజ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. అంటే నేను చనిపోతే దిస్ షుడ్ బి ద నెక్స్ట్ స్టెప్. ఒక 60 to 83 మెంబర్ కౌన్సిల్ ఒకరిని ఎలెక్ట్ చేస్తారు సుప్రీం లీడర్కి. మాకు కొడుకు కాకూడదని చెప్పి స్పెసిఫిక్గా రాసి, కానీ కొడుకుని వీళ్ళు కంటిన్యూటీ ఎలిమెంట్ కోసం చేశారు. అది కాకుండా ప్రతి డిస్ట్రిక్ట్లో డీసెంట్రలైజ్ ఫార్మాట్లో ఒక కమాండర్ ఉంటారు. ఇరాన్ ఇస్ రియలీ బిగ్. దీనికన్నా ముందు కూడా చెప్పాను చూడండి, మీరు యూకే, ఫ్రాన్స్ అండ్ జర్మనీని తీసుకొని జాగ్రఫీ కలిపితే ఇట్స్ ఇరాన్. అంత పెద్ద దేశం అది. ఆ దేశంలో మీరు డీసెంట్రలైజ్ చేసేసారు. ప్రతి లోకల్ లెవెల్ కమాండర్కి మన దగ్గర చెప్తారు చూడండి, గల్లీగా కమాండర్ ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళకి నీ ఆయుధాలు ఇచ్చి, నీ దగ్గర 2000 డ్రోన్లు, 100 మిసైళ్ళు, ఒక 5 మిసైల్ లాంచెస్ నువ్వు పెట్టుకో. అట్లనే ప్రతి విలేజ్కి ప్రతి డిస్ట్రిక్ట్కి వాళ్ళు ఆయుధాలు ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు. లాస్ట్ వార్ నుంచి ఈ వార్కి వాళ్ళకి 1 సంవత్సరం పాటు టైం ఉండే, కంప్లీట్లీ ట్రైన్డ్. తో మూమెంట్ ఇజ్రాయెల్ వాళ్ళ లీడర్షిప్ని కొట్టంగానే ద ఫస్ట్ అజంప్షన్ వాజ్ వీళ్ళు ఇంకా ఏం చేయలేరు. అది యుఎస్ అజంప్షన్ ఉండే, వీళ్ళు మొత్తం సరెండర్ అయిపోతారు, మొత్తం టాప్ లీడర్షిప్ పోయింది, 40 మంది కమాండర్లు పోయారు, ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏం చేయరు అని. కానీ అదే రోజు సాయంత్రం మీకు గుర్తుంటుంది, ఇజ్రాయెల్ని కొట్టారు వాళ్ళు. నెక్స్ట్ డే వాళ్ళు అరబ్ నైబర్స్ని కొట్టారు. ఇది వాళ్ళ పవర్. ఇప్పుడు రీసెంట్లీ మనం చూసుకుంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్డ్ ఉందని చెప్తున్నారు. ఇరాన్ అంటున్నారు కాదు, ఓపెనే ఉంది అంటారు. నిన్న చూస్తే డేటా ట్రాకింగ్ చూస్తే 70 ఇరానియన్ షిప్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది బయటికి. అది ఎవరు ఆయిల్ క్యారీ చేస్తున్నారు? ఇరానియన్ ఆయిల్ క్యారీ చేస్తున్నారు. ఎక్కడి నుంచి క్యారీ చేస్తున్నారు? ఖర్గ్ ఐలాండ్ నుంచి క్యారీ చేస్తున్నారు. ద సేమ్ ఖర్గ్ ఐలాండ్ విచ్ యుఎస్ ఏం చెప్తున్నారు, మేము డిస్ట్రాయ్ చేస్తామని చెప్తాం. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ఆర్డర్ ఇచ్చారంట 2 వారాల ముందు, ఎవరికి తెలియదు ఎక్కువ మందికి. ఏంటి ఆర్డర్? ఇరాన్ మీద ఉన్న ఆంక్షలు ఎత్తివేశారు, అంటే శాంక్షన్స్ పెట్టారు. లైక్ రష్యాకైతే వార్ ఇది బాంబింగ్ మొదలు కాగానే లైసెన్స్ ఇచ్చేసి మీరు అమ్ముకోండి అని చెప్పేసి. వేరేజ్ ఇరాన్కి మనం అనుకున్న ఇప్పుడు కూడా శాంక్షన్స్ ఉంది. కాదు, ఇరాన్కి చెప్తున్నాం మీరు ఆయిల్ అన్నీ అమ్ముకోండి. సో ఒక డైకాటమీ చూడండి, ఒకవైపు మీరు ఇరాన్ మీద యుద్ధం ఎందుకు చేస్తున్నారు? ఇరానియన్ అసెట్స్ని కొట్టడానికి. ఇరాన్ దగ్గర డబ్బులు ఉండకూడదు, సో వాళ్ళ దగ్గర ఆయిల్ ఉండకూడదు. యురేనియం పక్కన పెట్టండి, అదైతే నౌ ఇట్స్ గాన్ అవుట్ ఆఫ్ ఫోకస్. నెక్స్ట్ వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్, దెన్ డ్రోన్. కానీ ఇరాన్ ఆయిల్ అమ్ముకొని ఇరాన్ దాంతో ఆయుధాలు తయారు చేసుకుంటున్నారంటే మీరు అదే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు యుఎస్. ట్రంప్ అంటారు మీరు అమ్ముకోండి ఆయిల్. ఇప్పుడు దాకా నేను లాస్ట్ 20-25 సంవత్సరాలు వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు, రైట్ ఫ్రమ్ బుష్ టిల్ బైడెన్ అండ్ ట్రంప్. అదన్నీ ఒక యుద్ధం మొదలు కాగానే ట్రంప్ హెస్ లిఫ్టెడ్. ఇప్పుడు వాళ్ళు ప్రతి దేశం ఇంక్లూడింగ్ ఇండియాకి అమ్ముకుంటున్నారంట, ఆయిల్ అమ్ముతున్నారంట. సో అదే శాంక్షన్స్ రష్యా మీద కూడా ఎత్తేసారు. ఇప్పుడు ఇవాళ రష్యా ఏమంటున్నారంటే మేము ఇరాన్తో ఉన్న రిలేషన్ కట్ ఆఫ్ చేసేస్తాం, మీరు యుక్రెయిన్ దగ్గర మీ రిలేషన్స్ కట్ ఆఫ్ చేసేసేయండి. బికాజ్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారంట పుటిన్కి, వాళ్ళు మాట్లాడినప్పుడు లాస్ట్ వీక్, దట్ యూ స్టాప్ సపోర్టింగ్ ఇరాన్. పుటిన్కి తెలుసు ఇరాన్కి కావాల్సిన కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది, నేను ఎక్కువ సపోర్ట్ చేయక్కర్లేదు. కానీ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే యుక్రెయిన్ మీద ఒక రిలేషన్షిప్ వాళ్ళది, అది ఆల్రెడీ చాలా ప్రాబ్లంలో ఉంది. అది ఎండ్ అయిపోతే యుక్రెయిన్ని రేపు పొద్దునే కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకుంటారు పుటిన్. కానీ దానికన్నా ఒక డిప్లొమాటిక్ ఫియాస్కో మొన్న జరిగింది. కవిత గారు మీరు చూసుంటారు, జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు కలవడానికి ప్రెసిడెంట్ ట్రంప్ని. మాట్లాడుతూ ప్రెస్ అందరూ ఉంటారు, మీడియా ఉంటారు, ఇంప్రాంప్టు డిస్కషన్. ఈయన అన్నారు, షీ ఆస్క్డ్ వై వర్ వి నాట్ ఇన్ఫార్మ్డ్ బిఫోర్. యుద్ధం స్టార్ట్ అవుతోంది, మేము అటాక్ చేస్తున్నాం అనే మాట ఎందుకు చెప్పలేదు మాకన్నారు. ట్రంప్ అన్నారు, మీరు పర్ల్ హార్బర్ అటాక్ చేస్తున్నప్పుడు మీరు మాకు చెప్పలేదే అన్నారు.
దట్ ఈస్ అ వెరీ టచీ పాయింట్స్ కవిత గారు. ఎందుకంటే జాపనీస్ సైకేలో పర్ల్ హార్బర్ అనే యుఎస్ ఒక నేవల్ ఏం చెప్తారు ఏరియాని అటాక్ చేసింది, షిప్స్ని అటాక్ చేసింది. సెకండ్ వరల్డ్ వార్ మలుపు తిరిగింది అక్కడి నుంచి. అప్పుడు దాకా ఇప్పుడు అంటున్నారు చూడండి, అమెరికా ఏమంటున్నారు, నేటో మీరు రండి సహాయం చేయండి అని. ఆ టైంలో యూకే విన్స్టన్ చర్చిల్ లిటరలీ ఐ థింక్ ఇట్ ఇస్ లిండన్ జాన్సన్ అట్ దట్ టైం కాలు పట్టుకున్నాడు ఆయనది, ప్లీజ్ యుద్ధాల్లో మీరు పార్టిసిపేట్ చేయండి, మిమ్మల్ని జర్మనీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొడుతున్నారు మమ్మల్ని, వీఆర్ ఇంకొక 2 వారాలు అయితే దే విల్ వాక్ ఇన్ టు యూకే అని చెప్తే హీ సెడ్ నో, యూఎస్ సెడ్ నో, వీ విల్ నాట్ పార్టిసిపేట్. అది మీ యుద్ధం, మేమెందుకు రావాలి, మీరు మొదలుపెట్టారు, మీరు జర్మనీ నడిమిట్లో గొడవ, మేమెందుకు వచ్చి మిమ్మల్ని చేయాలి. కానీ దాని తర్వాత ఇమ్మీడియట్గా పర్ల్ హార్బర్ జరిగింది. వెన్ జాపనీస్ కామికాజే పైలట్స్ అంటే సూసైడ్ పైలట్స్ వాళ్ళ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి యుఎస్ షిప్స్ని కొట్టారు పర్ల్ హార్బర్లో, చాలామంది చనిపోయారు. యుఎస్ అండ్ 3-4 షిప్స్ కూడా ధ్వంసమైనాయి. అప్పుడు అమెరికా వార్లో ఎంటర్ అయింది ఆ టైంలో. దాని తర్వాత మనకు తెలిసిందే హిస్టరీ, హిరోషిమా నాగాసాకి మీద బాంబింగ్ చేశారు, దాంతో యుద్ధం ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. సో యూకే ఏమంటున్నారంటే మీరేం చేశారు. సో ఈ పర్ల్ హార్బర్ గురించి జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ ముందు మాట్లాడడం, అండ్ యూ లుక్ అట్ ద ఫేస్, కంప్లీట్లీ యాక్షన్ అయిపోయింది. ఆమె ఎందుకు వచ్చాను ఇక్కడ అని ఆమెకు ముఖం ఎంబరాస్మెంట్ కానీ ఎక్కువ. బికాస్ ఒక జాపనీస్కి ఎప్పుడైనా రిమైండ్ చేయకుండా 2-3 రిమైండ్ చేయకూడదు. ఒకటి హిరోషిమా నాగాసాకి గురించి రిమైండ్ చేయకూడదు, ఒకటి పర్ల్ హార్బర్ గురించి. ఇప్పుడు కూడా అమెరికా సైనికులు 45,000 మంది సైనికులు జపాన్లో ఉన్నారు. బికాస్ జపాన్ షుడ్ నెవర్ బీ అలౌడ్ టు బ్రింగ్ అప్ అన్ ఆర్మీ. అంటే జపాన్ ఒక ఆర్మీని ఉంచుకోకూడదు అని సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వీళ్ళు ఒప్పందం పెట్టారు, అలైడ్ ఫోర్సెస్ అండ్ జాపనీస్ గవర్నమెంట్. అక్కడ రాజుకు ఎక్కువ పవర్ ఉండే ఆ టైంలో, ద జాపనీస్ కింగ్కి ఎక్కువ పవర్ ఉండే. ఆ పవర్ కూడా తగ్గించేశారు. తగ్గించి కావాలని చెప్పి యుఎస్ అన్నారు మీరు ఆర్మీని పెట్టుకోకూడదు, మేము మిమ్మల్ని చూసుకుంటాం. ఇప్పుడు జపాన్ దగ్గర అడుగుతున్నారు మీరు మమ్మల్ని సహాయం చేయమని చెప్పేసి. సో జపాన్ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర లిమిటెడ్ కెపాసిటీ ఉంది, ఎక్కువ షిప్స్ లేదు వాళ్ళ దగ్గర, ఎక్కువ నేవల్ సేలర్స్ లేదు వాళ్ళ దగ్గర, ఎక్కువ ఆర్మీ లేదు. ఆ పరిస్థితిలో మిమ్మల్ని కలవడానికి ఎవరైనా వచ్చి మీరు మమ్మల్ని ఎందుకు ఇన్ఫార్మ్ చేయాలంటే ఇట్ వాజ్ సీక్రెట్ అని చెప్పేసి అయిపోతుండే. మీరు పర్ల్ హార్బర్ ఎందుకు తీసుకొచ్చారు, అది ఒక పెద్ద ఇది. ట్రంప్ ఏమైతుందంటే కవిత గారు, ఐ థింక్ ఆయన మెంటల్ ఫ్యాకల్టీ కూడా ఎక్కడో పోతుంది. ఆయన ఒక మాట ముందు అంటాడు, దాని తర్వాత ఇమ్మీడియట్ ఆపోజిట్ అంటారు దాన్ని. ఫస్ట్ ఆ రోజు దానికన్నా ముందు 2 రోజుల ముందు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఇట్లనే ఇన్ఫార్మల్ ప్రెస్ మీట్లో మేము నేటోని అడిగాము, నేటో రావట్లన్నారు. బహుశా నేను చెప్పుంటాను మీకు ఇది. జాక్ స్ట్రామర్ని నేను అడిగాను, వై ఆర్ యూ నాట్ కమింగ్ అండ్ జాయినింగ్ అస్ అంటే, ఐ విల్ హావ్ టు చెక్ విత్ మై టీమ్ అన్నారంట. నా టీం దగ్గర అడగాడు, టీం అంటే అలా క్యాబినెట్. సో ట్రంప్ అన్నారంటే ఏం టీం అడగడం, నేనే డిసిషన్ తీసుకుంటున్నాను, ఈ టీం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పారు. ఇది ఒక డిఫరెన్స్ ఆఫ్ వర్క్ స్టైల్ ఉంటుంది, అదొక డెమోక్రసీ, ఇది కూడా డెమోక్రసీ. కానీ ఇక్కడ ట్రంప్ ఇస్ అబ్సల్యూట్ డిక్టేటర్, సూపర్ పవర్స్ అన్ని ఆయన దగ్గరే ఉంటాయి. స్టామర్ని, ఒక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని యు ఆర్ అ కవర్డ్, మీరు ఒక డిసిషన్ తీసుకోలేరు అని చెప్పినప్పుడు వాళ్ళ బ్రిటిష్ పబ్లిక్ మెంటాలిటీ అమెరికన్ వ్యతిరేకం ఎంతో వెళ్తుందని ఆలోచించండి ఒకసారి. మోదీ గారిని తిట్టినప్పుడు, ఒక ట్రంప్ తిట్టినప్పుడు మన దగ్గర కొంతమంది పండుగ చేసుకుంటారు ఇక్కడ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ అమెరికాలో అట్లా కాదు. ఈవెన్ ఇజ్రాయెల్లో కూడా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని ఎవరైనా తిట్టారో ఏమైనా చెప్పారంటే ద ఎంటైర్ కంట్రీ విల్ రైజ్ అప్ టుగెదర్. పొలిటికల్ డిఫరెన్సెస్ అంతా పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు నిన్న మళ్ళీ అదే స్టేట్మెంట్ తీసుకొచ్చారు, మేము నేటో. ఎందుకని అటాక్ చేయాల్సి వచ్చింది పర్ల్ హార్బర్ మీద జపాన్? అది ఒక డిసిషన్ ఉండే అప్పుడు, అండ్ ఇట్ వాస్ నాట్ టేకన్ బై ద జాపనీస్ గవర్నమెంట్, ద జాపనీస్ కింగ్ ఆ టైంలో, ఇంపీరియల్ ఫోర్సెస్. అది ఇటువైపు బర్మా వైపు ఒక క్యాంపెయిన్ నడుస్తున్నప్పుడు కొహిమా దాకా వచ్చారు జపాన్, ఇండియన్ నేషనల్ ఆర్మీతో, సుభాష్ చంద్రబోస్తో. అటువైపు యుఎస్ని ప్రొవోక్ చేయడానికి చేశారని చెప్తున్నారు ఇది పర్ల్ హార్బర్. ఎందుకంటే యుఎస్ అప్పుడు దాకా ఇన్వాల్వ్ లేరు వార్లో. అది ఒక సూసైడ్, అది కూడా అటాక్ చేయడం, దట్ వాజ్ ద బిగ్ డిజాస్టర్ యాక్చువల్లీ. జాపనీస్ చేయకుంటే బాగుంటుండే, కానీ దాంట్లో కింగ్ రోల్ ఎక్కువ ఉండే, రాజుల రోల్ ఎక్కువ ఉండే దాంట్లో. అప్పుడున్న జాపనీస్ గవర్నమెంట్ చాలా వీక్ అండ్ ఎఫెక్టివ్ ఉన్నారని చెప్తున్నారు. సో పర్ల్ హార్బర్ వాజ్ అ టర్నింగ్ పాయింట్, సెకండ్ వరల్డ్ వార్, దట్ డౌట్ లేదు. 9/11 గురించి మాట్లాడుతున్నప్పుడు దట్ వాజ్ అనదర్ 9/11 వాళ్ళకి. 9/11 కన్నా ఎన్నో సంవత్సరాల ముందు. సో పర్ల్ హార్బర్ ఇప్పుడున్న పబ్లిక్, ఇప్పుడున్న అమెరికన్ యంగ్స్టర్స్, మన దగ్గర ఉన్న జెన్జీ జనరేషన్ లాంటి వాళ్ళకి తెలియదు ఎక్కువ. వాళ్ళ హిస్టరీ బుక్స్లో ఉంటుంది కానీ నార్మల్గా డిస్కస్ చేయరు దాని గురించి. ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని మేజర్ మూమెంట్స్ అడిగితే, గాంధీ దండయాత్ర గురించో లేకుంటే మిగతా దాని గురించి అడిగితే, ఫ్రీడమ్ మూమెంట్ టైంలో మన యంగ్స్టర్స్కి తెలియదు.
కొహిమా వైపు జరిగిన బ్యాటిల్, ఇండియన్ నేషనల్ ఆర్మీతో జరిగిన బ్యాటిల్, బ్రిటిష్ ఆర్మీ, అది కూడా తెలియదు. దట్ ఫస్ట్ టైం ఇండియన్ ట్రైకలర్ ఎగిరించింది నెహ్రూ కాదు, సుభాష్ చంద్రబోస్ అండమాన్స్లో అని చెప్తే అది కూడా చాలామందికి తెలియదు. బిఫోర్ 1947, 1930s అది. ఇట్లాంటి చాలా కారణాలు లేదు. సో జాపనీస్ చేసిన పెద్ద ఒక తప్పు అది. దానికి వాళ్ళకి పాపం దే హ్యాడ్ టు పే ఫర్ ఇట్. ఎందుకంటే హిరోషిమా, నాగాసాకి మీద డెకేడ్స్ టుగెదర్ అక్కడ ఇంకేమీ లేదు. అది ఫస్ట్ టైం న్యూక్లియర్ బాంబ్ వాజ్ యూస్డ్. ఎవరు యాంటిసిపేట్ చేయలేదు. జాపనీస్ మీద చేయాల్సిన అవసరం లేదు ఆ టైంలో. ఇట్ వాజ్ అ డెసిషన్. తర్వాత చాలామంది రిగ్రెట్ చేశారు, కానీ అప్పుడు చేయకపోతే బాగుంటుంది. జాపనీస్ కూడా సరెండర్డ్ ఎనీవే. వాళ్ళు బర్మాలో కొన్ని వాళ్ళకి సెట్ బ్యాక్స్ జరిగింది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ జాపనీస్ ఎంటైర్ ఏషియా టేక్ ఓవర్ చేసుకున్నారు. సింగపూర్ వాజ్ విత్ దెమ్, బర్మా విత్ దెమ్, ఇండోనేషియా వాళ్ళ దగ్గర ఉండే, మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం వాళ్ళు జస్ట్ అనదర్ 2 వారాలు కాగానే దేవర్ అట్ కొహిమా. ఇంకొక వారం అయితే దేవుడు ఎంటర్డ్ ఇండియా. అది ఉండే వాళ్ళ. కానీ ఇటువైపు చేసిన ఈ తప్పు, అమెరికా వైపు చేసిన తప్పు, దట్ వాజ్ అ డిసిషన్ టేకెన్ బై ద జాపనీస్ రాయల్స్. అదొక పెద్ద మిస్టేక్, తప్పని చెప్పొచ్చు. తప్పు కాదు, ఇట్స్ అ మేజర్ బ్లండర్. కానీ జాపనీస్ వాళ్ళ పవర్ చూపించారు దాంట్లో, దట్ వీ కెన్ హిట్ యూ అని చెప్పేసి. ఇప్పుడు దాకా కవిత గారు, అమెరికాలో అమెరికన్ మెయిన్ ల్యాండ్ మీద ఎవ్వరూ దాడి చేయలేదు. 9/11 వాజ్ నాట్ టెక్నికలీ ఆర్మీ, అది ఒక టెర్రర్ అటాక్ ఉండే. కానీ ఫస్ట్ టైం అమెరికా మీద ఒక దేశం వచ్చి మళ్ళీ దాడి చేసింది వాజ్ ఓన్లీ పర్ల్ హార్బర్. అది కూడా అమెరికన్స్కి చాలా పెద్ద ఒక దెబ్బ. ఎందుకంటే వారు ఎప్పుడు బయట కొట్లాడతారు వెళ్ళి, వియట్నాంలో, ఆఫ్ఘనిస్తాన్లో, సుడాన్లో, సొమాలియాలో, ఇప్పుడు చూస్తున్నాం ఇరాక్కి వెళ్ళారు, సిరియాకి వెళ్ళారు, ఈజిప్ట్లో కూడా వాళ్ళు కొన్ని రోజులు ఉన్నారు. ఇండైరెక్ట్లీ దే పార్టిసిపేటెడ్. ప్రతి చోటకు వాళ్ళు వెళ్తారు, కానీ వాళ్ళ దేశంలో వారు ఎప్పుడు ఏ పోరాటం పెట్టుకోరు. వాళ్ళు దే విల్ కీప్ దేర్ కంట్రీ చాలా సేఫ్ అదనమాట. సో ఇప్పుడైతే ఈ యుద్ధం 3 వారాలు కంప్లీట్ అయిపోయి 4th వీక్ ఎంటర్ అయిన తర్వాత ఏ దేశం ఎక్కడ ఉంది, ఎవరి వైపు ఉంది అనే దాంతో పాటుగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, హిస్టరీలో ఎవరెవరు ఇన్వేట్ చేశారు, ఎవరెవరు అటాక్ చేశారు, ఎవరి వైపు ఆ గతంలో ఉంది. సో గోయింగ్ బ్యాక్ టు డికేడ్స్, అక్కడికి మళ్ళీ కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళి మళ్ళీ చరిత్రను తవ్వి తీసుకునేటువంటి ప్రయత్నాలు అవుతున్నాయి. దెన్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనుకుంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు యుద్ధాన్ని ఆపడానికి చాలామంది ఆలోచిస్తున్నారు చేయాలని చెప్పేసి. దాంట్లో ట్రంప్ కూడా ఉన్నారు, లేదని చెప్పలేం. కానీ ఇది ఎటువైపు వెళ్తుంది అనేది, ఎవరు కంట్రోల్లో ఉన్నారని ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉందా, అమెరికన్ కంట్రోల్లో ఉందా అనేది. అమెరికా దగ్గర ఆఫ్కోర్స్ వాళ్ళ ఆర్మీ మైట్ చాలా పెద్దది. ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇచ్చేది కూడా అమెరికాని, దాంట్లో డౌట్ లేదు. మొన్న ఈ గ్యాస్ ఫీల్డ్స్ మీద అటాక్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. నాకు తెలియకుండా వీళ్ళు బాంబింగ్ చేశారు, పర్మిషన్ తీసుకోకుండానే అటాక్ అయింది. ఎస్, ఇది ఎందుకు చేశారు అదొక పెద్ద ఇష్యూ ఉండే. ఎందుకంటే మనం ఇప్పుడు జాపనీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ ఆయిల్ గురించే ఉండే అప్పుడు కూడా గొడవ. ఇన్ఫ్యాక్ట్ దట్ ఇస్ ద మెయిన్ థింగ్. ఈ ఆయిల్ రిసోర్సెస్ గురించి ఈ చాలా మటుకు యుఎస్ ఫ్లీట్ జాపనీస్ దగ్గర ఉన్న ఆయిల్ సీజ్ చేయడానికి ట్రై చేశారు. మీరు అడిగిన ఇప్పుడు కూడా ఆయిల్ గొడవనే నడుస్తుంది చాలా మటుకు. దట్ ఈస్ ద పర్ల్ హార్బర్ ఎందుకు జరిగిందంటే ఇట్ వాజ్ అ బ్యాటిల్ ఫర్ ఆయిల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే బ్రిటిష్ అప్పుడు జపాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న, నేను చెప్పాను చూడండి, ఇండో చైనా అటువైపు. అప్పుడు యుఎస్ ఏం చేశారంటే వీళ్ళ అసెట్స్ మొత్తం ఫ్రీజ్ చేసేసారు. హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. మళ్ళీ మనం ఎప్పుడు అంటాం, ఫస్ట్ టైం ఇట్స్ అ ట్రాజడీ, సెకండ్ టైం ఇట్స్ అ కామెడీ అంటారు. హిస్టరీ రిపీట్ అయింది. అదే జాపనీస్తో జరిగిన గొడవ మీరు సడన్గా రిమైండ్ చేశారు పర్ల్ హార్బర్ గురించి, ఇట్స్ గుడ్ థింగ్. అదే ఇప్పుడు కూడా నడుస్తుంది. సో ఈ ఆయిల్ గురించిన గొడవకి ఎవరు ఆపుతారంటే, మొన్న జరిగిన అటాక్లో ఖతార్ మీద జరిగిన అటాక్ వాజ్ వన్ ఆఫ్ ద మ్యాసివ్ అటాక్. వాళ్ళు ఇప్పుడు అంగీకరిస్తున్నారు మినిమం 5 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి రికవర్ కావడానికి. అండ్ వాళ్ళకి 80% వాళ్ళ రెవెన్యూ దీని నుంచి వస్తుండే, గ్యాస్ నుంచి. వాళ్ళకి ఇప్పుడు ఏమి ఉండదు. అఫ్కోర్స్ వాళ్ళ అసెట్స్ చాలా ఉందనుకోండి, వాళ్ళ పాపులేషన్ 4 లక్షల మందే. మన దగ్గర ఒక జిహెచ్ఎంసీ వార్డులో దానికన్నా ఎక్కువ మంది ఉంటారు. సో అక్కడున్న నాన్ రెసిడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, ఎక్స్పాట్రియేట్స్. ఖతార్ మీద కొట్టిన తప్పలో ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, నెటన్యాహుని పిలిచి పబ్లిక్లీ అడ్మానిష్డ్ హిమ్, అంటే ఎందుకు చేశారని అడిగారు. అండ్ నెక్స్ట్ డే నెతన్యాహు అన్నారు, వీ విల్ నాట్ డూ ఎనీ మోర్ బాంబింగ్. సో ఇజ్రాయెల్ వైపు వాళ్ళు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్న లెబనన్ మీద. సౌత్ లెబనన్ వాళ్ళు కంప్లీట్గా టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు.
అదే టైంలో మొన్న కూడా అక్కడ 4 IRGC కమాండర్స్ని చంపారు ఇజ్రాయెల్. అంటే వీళ్ళు అక్కడ ఉన్నారు ఇప్పుడు కూడా. ఇరానియన్స్ మనం అనుకుంటాం ఇరాన్లో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళు అక్కడ కూడా చేరుకున్నారు వాళ్ళు. సో అక్కడ ఏం నడుస్తుంది అనేది ఇజ్రాయెల్కి ఇప్పుడు చాలామందికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా లెబనాన్ మీద ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి ఇరాన్ మీద ఒక బాంబు వేసి వచ్చేస్తారు, ఎవరినో ఒకటి చంపేస్తారు వాళ్ళు. అండ్ దే ఆర్ వెరీ స్పెసిఫిక్. వాళ్ళు ఒక టార్గెట్ని హిట్ చేయట్లేదు, వాళ్ళు ఒక జనరల్ టార్గెట్ని హిట్ చేయట్లేదు, వాళ్ళు హై వాల్యూ టార్గెట్స్ని కొడుతున్నారు. ఒకటి గ్యాస్ ఫీల్డ్ కానివ్వండి, ఒకటి ఇండివిజువల్స్ ఉండొచ్చు, లారీజానీ ఇలాంటి వాళ్ళు కొట్టినారు, ఇంటెలిజెన్స్ చీఫ్ని చంపారు. ఇట్లాంటి స్పెసిఫిక్స్ ఇజ్రాయెల్ తీసుకొస్తున్నాడు. ఈ యుద్ధం ఆపడానికి ఇజ్రాయెల్ దగ్గర కూడా ఒక పవర్ ఉంది, కానీ వాళ్ళు దాన్ని వినియోగించుకుంటారో లేదో అనేది చాలా మటుకు డౌట్ఫుల్. ఎందుకంటే ఇజ్రాయెల్ అండ్ స్పెషలీ నెటన్యాహు, ఆయనకి యుద్ధం ఎన్ని రోజులు ఎక్కువ నడిపించుకుంటూ పోతే ఆయనకి పొలిటికలీ బెనిఫిషియల్గా ఉంటుంది అది ఆయన కంట్రీలో. ఎందుకంటే ఆయన వ్యతిరేకంగా కొన్ని కేసులు ఉన్నాయి. అది కాకుండా ఈ యుద్ధం మొదలైన తర్వాత నుంచి చాలామంది ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. October 7th ఎందుకు జరిగింది? వాజ్ దేర్ అండ్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్? ఆర్మీ ఎందుకు రియాక్ట్ కాలేదు ఆ టైంలో? మనం ఇంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆ రోజు సభతో ఉన్నప్పుడు కూడా మన దగ్గర మనకు తెలుసు వీళ్ళు అటాక్ చేయవచ్చు అన్నప్పుడు ఎందుకు చేయలేదని చెప్పి చాలా ప్రశ్నలు నడుస్తున్నాయి. డిఫెన్స్ మినిస్టర్ రిజైన్ దాని తర్వాత ఒక 6 నెలల తర్వాత. ఇంకా ఈ వార్ అయినాక మన డిస్కషన్ తీసుకుందామని నెట్నే ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. అప్పుడు వీ విల్ హ్యావ్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ ఎంక్వైరీ, ముందు యుద్ధం ఫినిష్ కానివ్వండి అని. కానీ ఆ యుద్ధం ఎండ్ అవ్వట్లేదు. ట్రంప్ ఒకవైపు, నెటన్యాహు ఒకవైపు. అరబ్ కంట్రీస్ వీళ్ళకు కూడా దీంట్లో స్టేక్ ఉంది. ఇప్పుడు చెప్పండి చూడండి, ఖతార్ స్టేట్ చూడండి, నిన్న సౌదీ అరేబియా మీద కొట్టారు, రిఫైనరీ మీద. సో ప్రతి చోట వాళ్ళ ఎకనామిక్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని కొడుతున్నారు. ఇరాన్, UAE మీద మనకు తెలిసిందే, వాళ్ళు టూరిజం మీద కొట్టారు, అంటే వాళ్ళ ఎయిర్పోర్ట్ కానివ్వండి, పామ్ జుమరియా కానీ హోటల్స్ మీద కొడుతున్నారు. కువైట్లో US 5th ఫ్లీట్ మీద కొట్టారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు క్లియర్గా. అండ్ ఇరాన్ని మనం ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం మనం యాజ్ అ నార్మల్ మీడియా పర్సన్ కూడా. వాళ్ళ టెక్నికల్ పవర్ చాలా బాగుంది. మనం మొన్న కూడా మాట్లాడుకున్నప్పుడు అన్నాం, సౌదీ అరేబియా ఒక బ్యాక్ టువర్డ్ రెడ్ సీ ఒక బ్యాక్ డోర్ పోర్ట్ పెట్టుకున్నారు. అక్కడ యాన్బు అని చెప్పి పోర్ట్ ఉంది. అక్కడి నుంచి ప్రతిరోజు 5 మిలియన్ బ్యారెల్స్ ట్రాన్స్పోర్ట్ చేసే ఒక పైప్ లైన్ ఉంది, 4 ఫీటు డయామీటర్ ఉన్న పైప్ అని చెప్పాం. ఆ పైప్ దగ్గర మొన్న రాత్రి అటాక్ జరిగింది. ఇరాన్ కొట్టారు, అంటే వాళ్ళ ఇంటీరియర్ ఐలాండ్ నుంచి కొట్టారు. అది ఇట్ వుడ్ హ్యావ్ ట్రావెల్డ్ మినిమం 2000 కిలోమీటర్స్ ఆ మిసైల్. అండ్ స్పెసిఫిక్గా కరెక్ట్గా వచ్చే స్పాట్లో కొట్టింది. నిన్న జెరూసలం మీద ఒక అటాక్ జరిగింది, మీరు చూసుంటారు. అఫ్కోర్స్ ఫ్రాగ్మెంట్స్ పడింది అంటున్నారు ఇజ్రాయెల్, కానీ జెరూసలం మీద చేస్తున్నారు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ అగైన్ 2500 కిలోమీటర్స్. అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా బ్యాలిస్టిక్ మిసైల్ చాలా క్లారిటీతో కొడుతున్నారు, చాలా పర్ఫెక్షన్తో కొడుతున్నారు. సో వాళ్ళకి యుద్ధం ఆపడానికి ఇరాన్కి ఇప్పుడు ఒక ఏం చెప్తారు ఇన్సెంటివ్ ఏం లేదు. వాళ్ళకు సూసైడ్ మెంటాలిటీలో వెళ్ళిపోతున్నాం, మేమైతే పోతాం మిమ్మల్ని కూడా తీసుకుపోతాం తోడని చెప్పేసి. అరబ్ కంట్రీస్కి యుద్ధం ఆపాలని ఉంది, కానీ ఎవరు ఆపుతారు? ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటారు? దాట్స్ అ క్వశ్చన్. ఇనిషియేటివ్ తీసుకుంటే మీరు ఇరాన్ కన్నా వీక్ అయిపోతారని ఒక నోషన్ ఉంది. నోషన్ డెఫినెట్గా వస్తుంది. ఇంత పెద్ద సౌదీ అరేబియా భయపడుతున్నారు ఇరాన్ అని చెప్పేసి. మీరు కువైత్, ఖతార్, ఇంత ఫైనాన్షియలీ పవర్ఫుల్ ఉన్న ఖతార్ ఇరాన్ని భయపడుతున్నారు. అండ్ టుమారో ఇరాన్ పిలిచే మేము ఎప్పుడు కావాలంటే మిమ్మల్ని కొడతాం, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు ఇవాళ పొద్దున వస్తున్నప్పుడు ఐ వాజ్ హియరింగ్ CNN ఇంటర్వ్యూ. దాంట్లో ఏం చెప్తున్నా అంటే ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టవచ్చు ఈ యుద్ధం ఆపడానికి. ఒకటి, మా మీద మీరు ఎప్పుడు ఇంకా దాడి చేయరు. అది ఎవరి దగ్గర చెప్తున్నారు? ఇజ్రాయెల్ అండ్ US. వాళ్ళు దాన్ని అంగీకరించరు. సెకండ్, ఇప్పుడు జరిగిన యుద్ధంలో నష్టాలు ఏమేమి వచ్చినాయి వాళ్ళకి, వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ ఉండొచ్చు, వాళ్ళ సిటీస్ మీద ఉండొచ్చు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉండొచ్చు, వాళ్ళ బిల్డింగ్ అన్నీ కాస్ట్ మీరు కట్టాలి దాన్ని. అది కూడా US కానీ ఇజ్రాయెల్ అంగీకరించరు. మూడవది, ఇరానియన్ లీడర్షిప్ని కొట్టడం మీరు బంద్ చేయాలి, అది కూడా జరగదు. ఈ 3 కారణాలు, 3 రీజన్స్ ఉంటేనే ఇరాన్ పాసిబ్లీ అంగీకరించు. వాళ్ళ వైపు నుంచి ఒక కన్సెషన్ వారు చేయొచ్చు, ఏంటంటే యురేనియంని ప్రాసెసింగ్ మేము బంద్ చేసేస్తాం, మేము విల్ స్టాప్ ఇట్. IAEA ఇన్స్పెక్షన్స్ మేము అలౌ చేస్తాం, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దీనికన్నా ముందు ఉండే ఒక 10-15 సంవత్సరాల ముందు ఉండే ఇన్స్పెక్షన్, కానీ దాని తర్వాత పెద్ద గొడవ జరిగింది. ఐ థింక్ బుష్ వాజ్ ద ప్రెసిడెంట్ అట్ టైం. అప్పుడు వీళ్ళు రిజెక్ట్ చేశారు. విత్ దట్ ఇట్ ఎండెడ్. ఇప్పుడు ప్రాబ్లం అక్కడ కాదు, ప్రాబ్లం ఇప్పుడు ఈ యుద్ధం ఇరాక్కి చేరుకుంది. ఇరాక్లో ఉన్న షియైట్స్ వాళ్ళు యుద్ధం టేకప్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కువ అటాక్స్ జరుగుతున్నాయి.
కొన్ని మిసైల్స్ ఇరాక్ నుంచి లాంచ్ చేస్తున్నారు. అది సౌదీ అరేబియాకి కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఒకవైపు నుంచి వస్తే ఓకే, ఇటువైపు నుంచి నిన్న 4 మిసైల్ కొట్టారు. అండ్ ఆల్ ద 4 వేర్ ఇంటర్సెప్టెడ్. లేటర్ ఆన్ 3 సాయంత్రం మళ్ళీ 3 కొట్టారు. అంటే ఆలోచించండి, ఇంకా వాళ్ళ దగ్గర ఇంత బాంబింగ్ జరిగిన తర్వాత కూడా దే స్టిల్ హ్యావ్ ఇట్. మన అమెరికా B-2 బాంబర్స్ తీసుకొచ్చి బాంబ్ చేశారు 2 రోజుల ముందు. వాళ్ళ కొన్ని మిసైల్ ఫెసిలిటీస్ని కొట్టడానికి ట్రై చేశారు. అండ్ అమెరికా అంగీకరిస్తున్నారు, వీ డిడ్ బంకర్ బస్టర్ బాంబ్ కొట్టాము, డీప్ ఇంటూ ద మౌంటైన్ కొట్టాము, అంటే పెద్ద పెద్ద హిల్స్ కింద ఉంది అదంతా, కానీ డ్యామేజ్ ఎక్కువ జరగలేదు. డ్యామేజ్ వాళ్ళు ఇప్పుడు కూడా రిటైన్ చేసుకుంటున్నారు. అంటే ఇరాన్ ప్రిపరేషన్ చూడండి. సో యుద్ధం ఆపడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ముందుకు రావట్లేదు. ముందు ఒమాన్ వాజ్ బిగ్ టైమ్ సపోర్టర్ దీన్ని. పోయిన వాళ్ళ మీద కూడా దాడి చేసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది, మాకేం పోయింది, మేమేం చేసుకుంటామని చెప్పేసి. ఇరాన్కేమో వన్ అప్ మ్యాన్షిప్ నడుస్తుంది. మేము అరబ్ వరల్డ్లో మేము లీడర్స్ అని చూపిస్తున్నారు వాళ్ళు. టెక్నాలజీ వైజ్, డిఫెన్స్ వైజ్ వీఆర్ నెంబర్ 1. ఫైనాన్షియలీ వారు కాకపోవచ్చు. వాళ్ళ బిగ్గెస్ట్ విన్ వాళ్ళ ఆయిల్ అమ్మడం ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం పెట్టి అప్రూవ్ చేశారు. దాట్ ఇస్ ఐ థింక్ చాలామంది మన దగ్గర ఉన్న పొలిటికల్ అనలిస్ట్ కూడా, మన దగ్గర ఉన్న ఎకనామిక్ అనలిస్ట్ కూడా ఇది అర్థం చేసుకుంటలేరు. ఎందుకని ఇది చాలా పెద్ద ఒక విక్టరీ ఇరాన్కి. పుటిన్ ఎట్లా అలౌ చేశారో ఫస్ట్ ఏం చెప్పారు, ఫ్లోటింగ్ ఆయిల్ మీరు తీసుకోవచ్చు అన్నారు. అంటే షిప్స్లో ఫ్లోట్ చేస్తున్న ఆయిల్ ఉన్నాయి, అది చాలా ఒక 60-70 షిప్స్ ఉన్నాయి, దాని నుంచి మీరు నౌ హీ హస్ గివెన్ అ బ్లాంకెట్ థింగ్ పుటిన్ దగ్గర, మీరు ఎవ్వరు కావాలంటే అమ్మేసుకోండి ఆయిల్ అని చెప్పి. అమెరికా అట్ ద సేమ్ టైం వాళ్ళేమంటున్నారంటే వాళ్ళ కాంగ్రెస్ దగ్గర వెళ్ళి మాకు $200 బిలియన్ కావాలి ఈ యుద్ధం ఇంకా నడిపించుకుంటూ వెళ్ళాలంటే. $200 బిలియన్. ఒక వారంలో వాళ్ళు మొన్న ఖర్చు పెట్టింది $12 బిలియన్. అంటే $200 బిలియన్ అంటే వాళ్ళు యూ కెన్ ఎస్టిమేట్ ద టైం గ్యాప్స్. ఎంత టైం తీసుకొని ఇంకా యుద్ధం చేయాలని ఉంది వాళ్ళకి. చాలా క్లియర్. 8 వారాలు ఉండొచ్చు, 12 వారాలు కూడా ఉండొచ్చు. యుద్ధం అంత ఈజీగా ఆగదు. ఆగుతుంది డెఫినెట్గా. ఎక్కడ ఏ రోజు వీళ్ళందరూ ఈగో నుంచి కిందకి దిగొస్తారో, సారీ అని చెప్పి వీళ్ళు ఆపుతారో, ఆ రోజు యుద్ధం ఆగుతుంది. కానీ ఎవ్వరూ దానికి రెడీగా లేరు. ప్రెసిడెంట్ ట్రంప్ లేరు. ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి 3 షిప్స్ వస్తున్నాయి విత్ మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ సెయిలర్స్. వాళ్ళని ఎట్లా వాడుకుంటారో మనకు తెలియదు. వన్ థాట్ ప్రాసెస్ వాజ్ వాళ్ళని ఖర్గ్ ఐలాండ్లో పంపించి ఖర్గ్ ఐలాండ్ మీద కూర్చోబెడతారు, క్యాప్చర్. అంత ఈజీ కాదు. ఇరాన్ ఇమ్మీడియట్గా ఖర్గ్ ఐలాండ్ మీద అటాక్స్ లాంచ్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఈ బోట్లో తీసుకెళ్ళాలి కదా వీళ్ళని, దాన్ని ఫస్ట్ అటాక్ చేస్తారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు 7 దేశాలు కలిసి వస్తున్నారు, మేము అందరు కలిసి దాన్ని పెట్రోలింగ్ చేస్తామండి. అది కూడా ఇట్స్ నాన్ స్టార్టర్. ఒక స్పెసిఫిక్ ప్రపోజల్ ఏం రావట్లేదు, ఏదో జనరల్ ట్రంప్ మాట్లాడుతున్నారు. బహుశా నేను అనుకుంటాను ఇప్పుడు ఈద్ అయిపోయింది నిన్న గల్ఫ్లో, ఇంకా 2-3 రోజుల తర్వాత వాళ్ళు బ్యాక్ ఇన్ యాక్షన్ వచ్చినప్పుడు యుద్ధం ఎటువైపున వెళ్ళొచ్చు. రెజ్యూనేట్ అవ్వచ్చు, లేదు డ్రాప్ అవ్వచ్చు. సరే ఇంత దాకా వచ్చాం కదా మనం మాట్లాడదామని చెప్పేసి. కానీ దానికి ఎవరైనా ఒక స్టేట్స్మెంట్ లాంటి మనుషులు కావాల్సి వస్తుంది. యుఎన్ అయితే దే ఆర్ ఫెయిల్డ్. నేను చెప్పాను చూడండి, యుఎన్ ఇస్ టోటలీ ఫెయిల్డ్ ఇన్ ద రోల్. వాళ్ళు ఎవరు అంగీకరించరు. మళ్ళీ ఒమాన్ లేకుంటే ఇంకేదైనా దేశం దీనికి కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని వస్తే బహుశా ఆ టైంలో నెగోసియేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇఫ్ యూకే గెట్స్ ఇన్ టు ఇట్, ఇప్పుడు నేను ఇవాళ రాత్రి అండ్ ఇవాళ పొద్దున 2 వార్నింగ్లు ఇచ్చారు ఇరాన్. యూకే గిట్ట దీంట్లో వస్తే, ఇఫ్ యూ కమ్ టు పెట్రోల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, మీ అసెట్స్ని యూకేలో మేము కొడతామని చెప్పి. అండ్ పాసిబ్లీ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ టైం యూకే మీద దాడి జరగబోతుంది ఈస్ ఫ్రమ్. ఆల్రెడీ ఒక బాంబింగ్ అయితే జరిగింది మొన్న మిడిల్సెక్స్ ఆ ఏరియాలో. ఇది ఇంకోటి కూడా ఇరాన్ మళ్ళీ మొదలు పెడతారు యూకే వైపు. అందరు భయపడుతున్నారు. నోబడీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఇట్. జాపనీస్ కూడా, ఇంత దూరం ఉన్న జాపనీస్ వాళ్ళు కూడా 10 సార్లు ఆలోచిస్తున్నారు మేము దీనికి వెళ్ళాలన్నా వద్దా అని చెప్పేసి. చూద్దాం. ఎందుకంటే యుఎస్ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా మారింది. లాస్ట్ ఒక 2 రోజుల్లో చూస్తే కొంచెం క్వైట్ అండ్ డౌన్ అయిపోయారు వాళ్ళు. ముందు చాలా అరెగెంట్గా మాట్లాడుతుంది అట్లా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. సరెండర్, వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ సరెండర్. ఎవరు అడిగారు? వాళ్ళు అన్నారు, వాళ్ళు చెప్పలేదే సరెండర్ అని. ట్రంపే యూజ్ చేస్తున్నారు అవార్డు అనమాట. సో ఇట్ విల్ నాట్ గో ఎనీవేర్. ఐ థింక్ మేబీ ఇప్పుడు మనం 4th వీక్ వచ్చాం. సినిమాల్లో చెప్తా ఉంటాం చూడండి, గ్రాండ్ 4th వీక్. గ్రాండ్ ఉంటుందా లేకుంటే ఫ్లాప్ ఉంటుందా మనం చూడాల్సింది ఇప్పుడు. అది బహుశా నెక్స్ట్ ట్యూస్డే వెనస్డే కల్లా మనకు ఒక ఏం చెప్తా, ఒక క్లియర్ పిక్చర్ దీనికి మనకు వచ్చేస్తుంది.
ఎస్ సార్, థ్యాంక్ యూ సో Thank you మచ్. very much. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.